ఇదంతా మన ఫ్యామిలీ, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మా నాన్నగారు కోవిడ్ టైంలో 2019లో మా నాన్నగారు చనిపోయారు. అయితే ఆయనకి స్ట్రోక్ వచ్చిందని నాకు తెలియదు. ముందు రోజు నన్ను రమ్మన్నారు, కానీ నేను వెళ్ళలేకపోయాను. పరిస్థితుల వల్ల మా పాపను పంపించాను. మా పాప వెళ్ళి మా నాన్నగారికి మోషన్స్ అయ్యి బాగా ఇదైపోతే వెళ్ళి చూసి తను చేసింది. కానీ అమ్మని రమ్మని అన్నారు, నాకు కాల్ చేశారు, నేను వెళ్ళలేకపోయాను. వెళ్తే ఏం చెప్పేవాళ్ళు, ఆయనతో మాట్లాడలేకపోయానే. చివరి క్షణంలో ఆయన బాధ నేను తెలుసుకోలేకపోయానే అనే బాధ నాలో ఉండిపోయింది. సంవత్సరంన్నర అయిన తర్వాత నా అమ్మ మంచంలోనే ఉంది. నాన్నగారు చనిపోయేటప్పటికి ఆమె నాన్నగారు పోయిన తర్వాత ఆమెను సరిగ్గా ఎవరు చూడలేదు, ఎవరు భోజనం పెట్టలేదు, ఎవరు మంచినీళ్ళు లేదు. ఆమె పెరాసస్ వచ్చి ఆమె కదలలేని స్థితిలో ఉంది. నేను తీసుకెళ్తానన్నా నాన్నగారు పోయినాక మాకు గొడవలైనవి. నన్ను ఇంటికి రానివ్వలేదు. నేను వాళ్ళ మాట అన్నారని చెప్పేసి నేను వెళ్ళలేకపోయినా. అమ్మ దగ్గరికి వాళ్ళు ఎవరు చూడకుండా దొంగచాటుగా వెళ్తే నా మీద నేరాలు వేసేవాళ్ళు. ఆవిడని నేను తీసుకొచ్చి చూడలేకపోయానే. ఆమెని చూడలేకపోయాను, నాన్నగారిని చూడలేకపోయాను, వాళ్ళ బాధని పంచుకోలేకపోయాను. ఈ రోజు కూడా నాలో ఎంతో బాధ, దుఃఖం ఉంది. తల్లిదండ్రులు లేకపోయారు, అలాగే అన్నదమ్ములకి దూరం అయిపోయాడు. నేను ఈరోజు ఒంటరిదాన్ని అయిపోయాడు. నేను కనీసం మా అమ్మగారు చనిపోతే కనీసం దగ్గర కూడా నేను ఎల్లు కూడా ఏమి చేయలేకపోయాను ఆమెకి. వాళ్ళు అలా చూశారు. ఆ బాధ నేను ఎంత అనుభవిస్తున్నానో చెప్పలేనంతగా ఉంది నాకు ఆ బాధ. ఇలాంటి బాధలు ఎవరు పడకూడదు, ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు. ఈ రోజుకి నాకు ఎవరు బొట్టు పెట్టి పసుపు పెట్టదు. మా నాన్నగారు చనిపోయి 5 ఏళ్ళు అయ్యింది. ప్రతి పండుగకి ప్రతి దానికి మా నాన్నగారు మా అమ్మగారు పిలిచి నాకు బొట్టు పెట్టి పసుపు కలిచేవాళ్ళు. ఈ రోజు వాళ్ళు చనిపోయిన దగ్గర నుంచి నాకు బొట్టు పెట్టి అంత చాకటి ఒక పెట్టినోళ్ళు కూడా లేరు. నా అమ్మ నాన్నతో నా పుట్టిల్లు వెళ్ళిపోయింది. అమ్మా, సో నువ్వు ఇప్పటికీ నాన్నగారిని అమ్మని మిస్ అవుతున్నాను అంటున్నావు అంటే, సో వాళ్ళ మీద నీకు ఎంత ప్రేమ ఉందో మా అందరికీ అర్థమవుతుంది. సో ఈ రోజుల్లో అమ్మ నాన్నని అంటే ఇంత ప్రేమ ఉన్న వాళ్ళు లేరు అని ఇంకొక మాట అన్నావు. సో నాకు ఇప్పటివరకు పిలిచి పసుపు కుంకుమ పెట్టేవాళ్ళే లేరు అని. సో ఇది పుట్టిల్లు, నీ పుట్టింటికి వచ్చావు, నీ ఇంటికి వచ్చావు. సో నీ బిడ్డలాగా లేకపోతే నీ తమ్ముళ్ళలాగా మనందరం ఒకటే ఫ్యామిలీ. సో ఇక మీద ఎప్పుడు నువ్వు అలా ఫీల్ అవ్వకూడదు. సో హ్యాపీగా నవ్వుతూ పసుపు కుంకలు తీసుకునే వెళ్ళాలి ఇక్కడి నుంచి. అమ్మ నాన్న పైనుంచి నీకు బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉంటారు. సో నువ్వే మిస్టేక్ చేయలేదు. వాళ్ళని లాస్ట్ మినిట్లో నాన్నగారిని కలుస్తుంటే బాగుండేది, బట్ అమ్మని చూసుకోవాలనే ఆత్రం నీకుంది, కానీ అది నీకు కుదరలేదు. వాళ్ళు అర్థం చేసుకోగలరు. వాళ్ళు ఎక్కడున్నా నీ హ్యాపీగా కోరుకుంటారు. ఓకేనా? నువ్వు హ్యాపీగా ఉండాలి.